ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు యొక్క వాక్యం ధ్యానించుటకు ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఆయనకి స్తోత్రములు చెల్లిస్తున్నాను. లోకంలో ఎంతోమందికి లేని భాగ్యం ప్రభు మనకి ఇచ్చున్నాడు. ఆయన సన్నిధిలో ప్రార్థించుకుంటా, ధ్యానించుకుంటా, వాక్యమును ఆరాధించుకుంటా అనేది గొప్ప కృప. ఇంతవరకు నోవహు జీవితం గురించి మనం చూసాము. జలప్రలయంలో లోకంలో ఉండే శారీరులందరినీ, మాంసంతో నింపబడిన ప్రతి ఒక్క జీవిని ప్రభు నాశనం చేశాడు. ఎందుకంటే వాళ్ళ హృదయం యొక్క తలంపులు, వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు చెడ్డవిగా ఉన్నాయి. కాబట్టి నోవహును అతని కొడుకులను దీవించి ఓడలో ప్రవేశింపజేసి వాళ్ళని కాపాడాడు. అప్పుడు నోవహుతో ప్రభు ఏం చెప్తున్నాడంటే 9వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను చూడండి. దేవుడు నోవహును అతని కొడుకులను దీవించి వారితో ఇలా అన్నాడు: ఫలిస్తూ సంఖ్యలో అధికం కండి, భూలోకం నిండా విస్తరించండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదిలో ఆదాముకు ఎలాగో ప్రభు చెప్పాడో అదే ఆజ్ఞలను నోవహు కుమారులకు ఇస్తున్నాడు. ఆ రోజు ఆదాము అవ్వ ఒక పేరుగా ఉన్నారు. ఈరోజు నోవహు తన కుమారులు చేరి 4 పేర్లుగా ఉన్నారన్నమాట. వీళ్ళు ఫలించి అభివృద్ధి చెందేటట్టు ఈ భూమిని వాళ్ళని విస్తరించమని చెప్పినాడు. సమస్తమైన ఆకుకూరలను, సమస్తమైన మాంసమును వాళ్ళకు ఆహారంగా ఇచ్చాడు. ప్రభు ఉచితంగా వాళ్ళని తినమని దీవించి ఆస్వాదించాడు. వీళ్ళ మధ్య ఒక నిబంధన చేశాడన్నమాట. ఇంకమేట ఈ రకంగా జల ప్రళయముతో నేను జనములను నాశనం చేయనని, దానికి ఆ యొక్క ఆకాశంలో ఒక ధనుసును ప్రభు ఒక నిబంధనగా, ఒక సూచనగా ఉంచాడు. ఈ విధముగా నోవహు కాలం గడిచిపోయేసింది. తాను నోవహు జీవించిన కాలం 950 ఏళ్ళు. అప్పుడు చనిపోయాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రకంగా నోవహు తాను చనిపోయిన తర్వాత ప్రభువు నోవహు జనరేషన్ని ఆశీర్వదిస్తూ 10వ అధ్యాయం 32వ వచనమై చూసామంటే, ఇవి నోవహు కొడుకుల వంశాలు, వారి తరాలు, ప్రజలు జలప్రలయం తర్వాత వీరిలో నుంచి వచ్చిన వారి లోకములో వేరువేరుగా ప్రజలుగా విడిపోయారు. చూడండి, మనమందరము నోవహు సంతతి. నువ్వైనా, నేనైనా, ప్రతి ఒక్క డబ్బు గల వ్యక్తి అయినా, ప్రతి ఒక్క పేదవాడైనా, ఎవరైనా సరే మనమందరము నోవహు సంతతి. సో నోవహు ఎలాగూ నీతిమంతుడుగా దేవుని ముందున్నాడో అలాగ మనము నీతిమంతులుగా ఉండి పరలోక రాజ్యమునకు వెళ్ళాలి. దానికి ప్రభువు మనకు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధమైన మార్గంలో నడిచి ప్రభువు మార్గంలో వెళ్ళి పరలోక రాజ్యమునకు చేరుకుందాం. ఆయన చేతిలో బాణముల వలె మనము ఉపయోగించబడినామంటే ప్రభు మనల్ని ఎంతో గొప్పగా వాడుకుంటాడు. మనం ప్రతి ఒక్కరము ఈ లోకంలో సృష్టింపబడిన కారణము ఆయన పాత్రగా పనిచేయుటకే. ఒకవేళ మన పోషణకి, మన 3 పూట్ల ఆహారానికి మనం పనికి వెళ్ళి సంపాదించుకొని డబ్బు తెచ్చుకొని తినొచ్చు. అయితే ముఖ్యమైన పోషక పాత్రగా మనం ఉండాల్సింది దేవుని చేతిలో. ఈ కార్యంను గుర్తుంచుకొని పరిశుద్ధమైన మార్గంలో నడిచి మీరందరూ కూడా పరలోక రాజ్యంలోకి రావాలని నా ఆకాంక్ష. ప్రభు మనకు సహాయం దయచేసిన గాక. ప్రార్థించుకుందాం. జీవం కలిగిన తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన పాదము స్తోత్రములు. నోవహు నీతిమంతుడుగాను యథార్థవంతుడుగాను ఉన్నాడయ్యా. అందువల్ల మీరు కాపాడారు. ఆ రకంగా మేము ఉన్నట్లను పరిశుద్ధ మార్గంలో నడిచి పరలోక రాజ్యంలో కూర్చున్నట్లను మీరే సహాయం దయచేసి నడిపించమని మా ప్రభువును, ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యం అందరికీ షేర్ చేయండి. 10 మంది చూచుటకును, అనేక మంది వినుటకును మీరు షేర్ చేయండి. మనము అందరూ పరలోక రాజ్యంలోకి వచ్చుటకు ఒక మార్గదర్శకులుగా ఉండినట్లు ఈ యొక్క వాక్యంను మీరు షేర్ చేసి దేవుని నామం మహింపరచమని ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని వేడుకొంచున్నాను. థ్యాంక్ యూ.